హాయ్, మనం ఎప్పుడైనా వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే మనం సేవ్ చేసుకున్న నంబర్లకు మాత్రమే పంపించడానికి ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఏదైనా కొత్త నంబర్కి పంపించాలంటే దాన్ని సేవ్ చేసుకొని దానికి మెసేజ్ పంపించాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా కాకుండా మనం సేవ్ చేసుకోకపోయినా కానీ మనం పంపించడానికి వీలుంటుంది. అది ఏ విధంగా చేయాలని నేను ఇప్పుడు మీకు స్క్రీన్లో అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న నంబర్ని ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. ఈ నంబర్ అయితే నేను సేవ్ చేసుకోలేదు. ఓకే, సేవ్ చేసుకోకుండా మనం ఏం చేయాలంటే వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కాంటాక్ట్ అని ఉంటుంది కదా, దీనిపైన ఇక్కడ సెర్చ్లో ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను కదా ఆల్రెడీ, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని తీసేయండి. తీసేసి అదేవిధంగా +9 కూడా ఉంటుంది కదా, ఈ +9 కూడా తీసేయండి. తీసేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చార్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీకు కావాల్సిన మెసేజ్ అయితే ఇక్కడ టైప్ చేసి పంపించవచ్చు. ఈజీగా ఉంది కదా, మీరు కూడా కాంటాక్ట్ సేవ్ చేసుకోకుండా ఈ విధంగా మెసేజ్ పంపించేటైతే చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి.